ఏపీలో పోలింగ్ ఫ్యాక్షన్ పై సిట్ యాక్షన్ 2.0 స్టార్ట్ అయింది. 3 జిల్లాల్లో మళ్లీ ల్యాండ్ అయ్యారు సిట్ అధికారులు. టీమ్స్ గా విడిపోయి హింసాకాండకు కారణమైన వారి తాట తీసేందుకు జెట్ స్పీడ్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల హింసకు కారణమైన వారిని సెట్ చేసేందుకు రెడీ అయింది సిట్. ఇప్పటికే ప్రాథమిక నివేదికను ఈసీకి అందించిన సిట్ టీం పకడ్బందీగా పూర్తి స్థాయి నివేదికను వీలైనంత తొందరగా ఫినిష్ చేసేందుకు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తోంది. కౌంటింగ్ కు టైం దగ్గర పడుతుండటంతో కూల్ గా పని కానిస్తోంది. తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో హింస జరిగిన ప్రాంతాల్లో మరోసారి పర్యటిస్తున్నారు సిట్ అధికారులు. హింసకు కారణమైన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అందులో భాగంగానే పల్నాడు జిల్లాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అల్లర్లతో సంబంధం ఉన్న గురజాల సెగ్మెంట్ లోని దాచేపల్లి, తంగేడ వాసులను అరెస్ట్ చేశారు అధికారులు. నిందితులను నర్సరావుపేట కోర్టులో హాజరుపరిచారు. తాడిపత్రిలోనూ సేమ్ సీన్ కంటిన్యూ అవుతోంది. హింసకు కారణమైన పలువురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో టీడీపీ, వైసీపీకి చెందిన వారున్నారు. అలాగే మరో 9 మందిని బైండ్ ఓవర్ చేశారు అధికారులు. వారి ద్వారా హింసకు అసలు కారకులు ఎవరన్న విషయాన్ని తెలుసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కౌంటింగ్ కు టైం దగ్గర పడుతుండటంతో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. పోలింగ్ తర్వాత అల్లర్లలో పాల్గొన్న వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మొత్తంగా సిట్ పూర్తి స్థాయి నివేదిక తర్వాత బడా నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. అల్లర్లు, హింసకు కారణమైన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదంటూ ఇన్వెస్టిగేషన్ ని స్పీడప్ చేశారు.